కానీ అక్కడ నిజంగా అప్పుడు అంటే పిల్లలు పట్టించుకోలేదంట సార్ నిజంగానే ఆ టైంలో. ఉమ్. ఆ టైంలో ఆయనకు ఎవరు అంటే సీఎంగా ఓడిపోయారు ఆయన. ఒక్కరే ఉన్నారు, ఈయన ఒక్కరే ఉన్నారు కాబట్టి ఈవిడ వెళ్ళింది అంటుంటారు. అంటే పిల్లలు పట్టించుకోవడానికి అంటే పట్టించుకోవడం అంటే ఇప్పుడు ఆయన కూడా ఎవరి దగ్గర అడ్జస్ట్ అయ్యే మనస్తత్వం కాదు. అదండి అది ఒకటి. మరి వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళ వ్యవహారాలు ఉన్నాయి. అవును. మరి ఈయన ఆ చిన్న కూతురు చాలా కాలం ఈయన దగ్గర ఉండేది, అప్పటి వరకు ప్రాబ్లం లేదు. ఇంకా ఆ తర్వాత మరి ఇంకా వాళ్ళు మాత్రం ఏదో భోజనానికి దాని దీనికి పిలుస్తగలుగుతారు, లేకపోతే ఏదో క్యారేజ్ చేసుకొచ్చి పెట్టగలుగుతారు, కానీ డైరెక్ట్గా ఉండలేరు కదా 24 గంటలు. అవును. అదే సమయంలో ఆయన ప్రభుత్వం ఓడిపోవడం, తర్వాతనేమో ఆయన నాచారం స్టూడియోలో ఒంటరిగా ఉండటం, ఆ సమయంలో ఈవిడ ప్రవేశించింది. అదండి. అయితే సార్ ఇంకోటి ఏంటంటే మన ఇప్పుడు ఉన్న రాజకీయాలకి సీఎం గారు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అంటే కొద్దిగా కక్షపూరిత చర్యలు ఉంటాయండి. అప్పుడు ఎన్టీ రామారావు గారికి ఏమైనా కక్షపూరిత చర్యలు ఉండేయండి, అంటే వాళ్ళ మీద కక్ష తెచ్చుకుందాం కొద్దిగా. అప్పుడు కృష్ణ గారికి లేనే లేవండి, ఆయనకు అసలు లేనే లేవు. కృష్ణ గారికి అప్పుడు అంటే ఎక్కువగా కృష్ణ గారు విభేదించారు అంటుంటారు. లేదా విభేదించడం అంటే ఇప్పుడు అంటే రాజకీయంగా అయ్యి ఉంటుందిలేండి. విభేదించడం అంటే ఇప్పుడు లక్ష్మీపార్వతిని వ్యతిరేకించి అందరూ వ్యతిరేకించారు, నేను కూడా వ్యతిరేకించా. ఆ మాటకు వస్తే ఎన్టీఆర్ తోటే వాదించాను నేను. సార్ మీరు 70 ఏళ్ల వయసు, ఆమె మొదటి భర్త 70 ఏళ్ల వయసు, అతనికి విడాకులు ఇచ్చి మిమ్మల్ని చేసుకోవడంలో ఆవిడ ఉద్దేశం ఏంటి ఆలోచించండి. మీ మనవరాళ్ళకి పెళ్ళి అయ్యే వయసులో మీరు పెళ్లి చేసుకోవడం పద్ధతి కాదు. న్యాయసమ్మతం అయితే అయిందేమో కానీ ప్రజాసమ్మతం కాదేమో అన్నట్టుగా మేము కూడా వాదించాం. కాకపోతే ఆయన వినలేదు, అది వేరే వ్యవహారం. ఆయనకి ఏదో వాడి మీద కష్ట తీసుకోవాలి, వీడి మీద కష్ట చేయాల్సి లేదని మనిషికి. అంటే వీడు అప్పుడు పుకార్లు ఏంటంటే ఈ లక్ష్మీభారతి గారు ఏదో ఇంకొక అబ్బాయి పుడతాడని ఆయనకి టాబ్లెట్లు ఇచ్చారని, అవి కొన్ని చాదస్తాలు ఉన్నాయి. చాదస్తాలు అంటే మూఢనమ్మకాలు అనండి, లేకపోతే జ్యోతిష్యం మీద నమ్మకం అనండి, ఏదనండి. ఏదో భరతుడు పుడతాడు, ఆయన నెక్స్ట్ భారతదేశాన్ని ఏళ్తాడు అని ఎవరెవడో చెప్పారని, అది దేవుడు తెలియాలా. అది లక్ష్మీభారతి గారు చెప్పించారేమో అని కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఆవిడ కూడా చెప్పింది కదా, నాకు గర్భం అయింది, గర్భం నేను అది అబార్షన్ అయిపోయింది అని చెప్పింది కదా. అవన్నీ కొన్ని ఒక్కోసారి ఇప్పుడు ఒకసారి గండిపేట ఆశ్రమం ఉంది కదా, గండిపేట పోతా ఉంటే నేను బివి మోహన్ రెడ్డి గారు అప్పుడు మినిస్టర్గా చేశాడు కర్నూలు. ఆయన జ్యోతిష్యం కూడా అంటారు. మేము ముగ్గురమే ఉన్నాం. ఆయన అన్నాడు, మోహన్ రెడ్డి అన్నగారు మీరు సినిమా మానేసిన తర్వాత ఇప్పుడు సినిమాలు చూడటం లేదు జనం, మీరు మళ్ళీ సినిమా చేయాలి సార్. అప్పుడు 89కి ముందు. ఓకే. అంటే నాకట్ట కోపం వచ్చింది. మోహన్ రెడ్డి నేను కర్నూలులో పనిచేసేటప్పటి నుంచి నాకు పరిచయం ఉంది మోహన్ రెడ్డి. ఓకే. మోహన్ రెడ్డి నువ్వు చెప్పేది ఏమన్నా ఇదిగా ఉందేమయ్యా, ఎవరు సినిమాలు చూడలేదా పెద్ద ఆయన మానుకున్న తర్వాత? మరి ఇన్ని దినోత్సవాలు ఎట్లా అవుతున్నాయి సినిమాలు చూడకపోతే అని, మీకు ఇప్పుడు సినిమా తీయాలంటావు. ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యి 5-6 ఏళ్ళు అయిపోయింది, ఇంకా ఇప్పుడు కనుక వేషం వేసుకుంటే జనం ఎట్లా అప్రిషియేట్ చేస్తారు? అది ఏం చెప్తున్నారని మీరు ఎన్ని మంచి పనులు చేశారు. పట్వారీ వ్యవస్థను రద్దు చేశారు, పటేల్ పట్వారిని. మండల వ్యవస్థ ప్రవేశపెట్టారు, 2 రూపాయల కిలో బియ్యం పెట్టారు, ఆడపిల్లలుగా ఆస్తి ఇచ్చారు. ఇన్ని గొప్ప పనులు చేసిన తర్వాత నువ్వు ఇంకా సినిమా తీసే తప్ప నాకు ఓటు రావాలంటే ఆలోచన ఏంటయ్యా మీకు అని చెప్పి నేను అట్లా తిరిగాను. కానీ ఆయనకి మనసులో పడింది సినిమా తీయాలని. మనసులో పడింది చెప్పరు కదా ఎవరు కూడా. అదే రిజల్ట్ విశ్వామిత్ర, అది బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా. అది ఒక కారణం ఓడిపోవడానికి. ఆ ఫైల్స్ మరి పట్టుకుని అక్కడికి వెళ్ళేవారంటే ఏదైనా ఫైల్స్ కానీ ఏమైనా ఆఫీసర్లు? అంతే కదా, మేము అందరం పోయేవాళ్ళం కదా. మేమంటే సెక్యూరిటీ ఆఫీసర్ అక్కడే ఉండేవాడు అనుకో, మిగిలిన ఆఫీసర్లు ఫైల్స్ పట్టుకుని వచ్చేవాళ్ళు కదా. ఎంత ఎంబరాసింగ్ ఉండేది. అవునండి. ఆ మాధురి దీక్షిత్ తోటి ఈయన డాన్స్ చేస్తాను, పాట పాడుతాను ఉంటే కొద్ది కౌగిలింతలు ఉంటాయండి. అంతే కదా. అలా ఇలాంటి చాలా కారణాలు ఆయన ఓడిపోవడం. ఇప్పుడున్న రాజకీయం అంటే ఎలా పడితే మాట్లాడేస్తున్నారండి. అంటే చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు అబ్బే ఇప్పుడు అంతా డీజనరేషన్ అండి. వాల్యూస్ ఎక్కడ ఉన్నాయండి? అబ్బే ప్రతివాడు బూతులే కదండి మాట్లాడుతుంది వాళ్ళ. అవునండి. చాలా ఆశ్చర్యం. నువ్వు మగోడు అయితే అంటారు. ఏంది మగోడు అయితే అంటే? ఆ మగోడు అయితే అనేది ఆడ మనిషి ఏదైనా మాట్లాడతారండి. ఇప్పుడు
ఇది రాజకీయం అనేటువంటిది ఒక గొప్ప వ్యాపకం. అది అన్ఫార్చునేట్గా ఏంది, రాజకీయం వ్యాపారం అయిపోయింది. నిన్నగాక మొన్న అదే నిన్నేను అనుకోండి 26 కర్పూర్ ఠాకూర్ గారికి అవునండి భారతరత్న బిరుదు ఇచ్చారు. అది ఎంత గొప్ప నాయకుడు అండి. మేము అందరం మర్చిపోయాం, ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఎంత గొప్ప నాయకుడు అంటే బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆయన నాయి బ్రాహ్మణుడు. ఓ బీసీలో నాయి బ్రాహ్మణుడు. ఆయన ఎంత సింపుల్ మనిషి అంటే, ఎప్పుడు మన సాయిబాబా విగ్రహం మనం ఫోటో చూస్తే అక్కడెక్కడ చినుకులు కనపడతాయి సాయిబాబా చొక్కాకు, అవును అటువంటి చొక్కాలు వేసుకునేవాడు ఆయన. ఒకప్పుడు జయప్రకాష్ నారాయణ గారి మీటింగ్ జరుగుతూ ఉంటే చంద్రశేఖర్ గారు వీళ్ళందరూ, ఈయన కూడా మీటింగ్ పోయాడు. ఆ సీఎం పోతే అది చూసి ఆ చిన్న చొక్కాలో అన్నీ చూసేసి ఆ చంద్రశేఖర్ గారు జనాన్ని అరే మీరు అంత చందాలు ఇవ్వండి ఆయన చొక్కాలను గుట్టించుకుంటాడని అంటే ఆయన జోలు పెట్టాడు. జోలు పెడితే అందరూ డబ్బులు ఇష్టమైంది వాళ్ళు వేశారు. అవన్నీ సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చాడు ఆయన. అటువంటి గొప్ప నాయకులు ఉన్నటువంటి దేశంలో ఇవాళ దౌర్భాగ్య నాయకులందరూ తయారయ్యారండి. ఏం చేస్తాం అంటే డబ్బులు సంపాదించడానికి రాజకీయాలని అంటున్నారు. వ్యాపారం ఇది అంతే. నేను కోట్లు పెట్టుబడి పెడతా, ఇన్ని కోట్లు నాకు రావాలి అంతే. జనం కూడా ఎట్లా తయారైనారు, వాడు ఏం తింటే మనకెందుకు, మనకేదో ఇస్తున్నాడు ఫ్రీగా, రూపాయి కేజీ బియ్యం అంటాడు, లేకపోతే ఇంకేదో పెన్షన్ అంటాడు, ఇంకోటి అంటాడు. వాడికి అది ఉచితాలపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఉచితాలపై అంటే అది ఫ్రీ ఇది ఫ్రీ అని చెప్పేసి ఇచ్చా. ఉచితాల వల్ల ఎప్పుడూ ఏ దేశం బాగుపడదండి. సోమర్థనం పెరుగుద్ది. నిజంగా పేదవాడేటువంటి వాడికి నువ్వు సబ్సిడీ ఇవ్వండి కావాల్సిందే. కానీ పేదవాళ్ళ పేరు మీద ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ సీఎంగా ఉండి 2 రూపాయలు కిలో బియ్యం పెట్టినప్పుడు ఆ రోజు 1000 కోట్ల ఏముంది ఆదాయం, రాష్ట్ర ఆదాయం. ఇవాళ 1,00,00,000 2 లక్షల కోట్లు బడ్జెట్ పెడుతున్నారు. అవునండి. అప్పుడు 2 రూపాయలు కిలో పెడితేనే పేదవాళ్ళు 25 లక్షల మంది ఉన్నారని ఆ రోజున లెక్క వేశారు. సుమారుగా 25 లక్షల మంది ఉంటారని. ఇవాళ నువ్వు రూపాయి కిలో బియ్యం పెట్టి 1,20,00,000 1,30,00,000 కార్డులు రేషన్ కార్డులు ఇస్తున్నావు అంటే అర్థం ఏంటి? పేదరికం తగ్గిందా, పేదరికం పెరిగిందా? పెరిగింది కదండి. మరి పెరిగింది కదా. మరి ఎక్కడికి పోయిన సంక్షేమ కార్యక్రమాలు వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు, ఎక్కడికి పోయినాయి? అందువల్ల పని కల్పించాలి, జీవనోపాధి కల్పించాలి, ఉద్యోగం కల్పించాలి, రేట్లు కంట్రోల్ చేయాలి, రైతులకి సరైన రేట్లు లభ్యం కావాలి. అప్పుడు దేశం అభివృద్ధి చెందుతుంది. కానీ ఇవాళ నాకు తెలిసి మా గ్రామాల్లోనే పిల్లలు బెంగళూరులో ఉద్యోగాలు చేసుకుంటున్నారు, అమెరికాలో ఉద్యోగాలు ఉంటున్నారు. తండ్రికి 20 ఎకరాలు 15 ఎకరాల పొలం ఉంది, వాడికి మాత్రం రేషన్ కార్డు. అవునండి. నువ్వు అంటే అపాత్ర దానం చేస్తున్నావు. నువ్వు ఎవరి డబ్బులు ఇవన్నీ? ప్రజల డబ్బులే కదా. అవునండి. మరి ఇప్పుడు పెన్షన్ ఉంది, పెన్షన్ ఇస్తున్నారు, వాళ్ళ పిల్లలు బాగా సంపాదిస్తున్నారు అనుకో, సంపాదిస్తున్నారు. మరి అలాంటి వాళ్ళకి ఇవ్వకూడదు. ఇవ్వకూడదు అంటే నీకు రాజకీయం కదా. అక్కడ రాసేవాడు ఎవడు? ఆ లోకల్ రాజకీయ నాయకుడు రాపిస్తాడు వాడి స్వార్థం కోసం. అంతేగాని 2-3 ఎంఆర్ఓలను ఎండిఓలను సస్పెండ్ చేయండి, అటువంటి కేసుల్ని బయటపెట్టి ఇవాళ అటు జరగట్లేదు కదా. అవునండి. సరే, ఎప్పుడైనా ఒక రాజకీయ నాయకుడు కానీ మిమ్మల్ని అక్రమంగా అన్యాయంగా వాడిని అరెస్ట్ చేసి నాకు ఆడి మీద కోపం ఉంది, ఒక సీఎంఓ లేదా ఒక మినిస్టర్ మీకు చెప్పారు? ఎప్పుడు లేదు. ఆయన అసలు ఎవరికి ఫోన్ చేయడండి. ఏ కలెక్టర్ కానీ ఎస్పీకి కానీ ఎవరికి ఫోన్ చేయడు ఆయన. ఎవరు కూడా వచ్చి ఆయన దగ్గర ఈ కలెక్టర్ లాంటి వాడు, లేకపోతే ఇంత లంచగొండానో లేకపోతే ఇంకోటనో పక్షపాతం చూపిస్తున్నాడని అది ఇదని రిపోర్ట్ ఎవడు చేయడు. ఆ ధైర్యం చేయరు అసలు అది ఆయన దగ్గరకు.